మిత్రులు హరిరాఘవ గారు, సునంద గారు, నన్ను రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాను. వేణుక గారు, భాను గారు, కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ విజ్ఞానాభినందనలు. మిత్రులారా, చాలామంది మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్ అంటే ఏమనుకుంటారు అనుకుంటే బాణామతులు, చేతబడులు, మంత్రాలు, తంత్రాలు, దాడులు ఇవి మాత్రమే అనుకుంటారు. మనిషికి చుట్టూ ఉండే ప్రకృతిలో అనేక అంశాలు జరిగినప్పుడు వాటి గురించిన కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి, చాలా నమ్మకాలు ఏర్పడతాయి. కానీ ఆ నమ్మకాలకు సంబంధించిన వాస్తవాలని, ఆ నేచర్ లాస్ని, నియమాలని, సూత్రాలని మనం అర్థం చేసుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత వాటిని కొంతమంది గమనించి వాటి గురించిన అనేక ఆధారాలతో మన ముందు వాటిని, ఆ సత్యాలను చెప్పిన తర్వాత కూడా మా అమ్మ చెప్పింది కాబట్టో, మా తాత చెప్పింది కాబట్టో, ఇంకేదో గ్రంథాల్లో ఉంది కాబట్టో, ఇంకెవరో చెప్పారు కాబట్టో అదే నిజం అనుకుని ఇప్పటికీ పాటిస్తూ ఉంటారే, అది ఏదైనా సరే అది మూఢనమ్మకం. అంటే ఒక సత్యం తెలిసిన తర్వాత, ఒక ఫ్యాక్ట్ మనకు తెలిసిన తర్వాత, తెలిసినా కూడా ఇది ఇట్లా కాకపోవచ్చేమో, అదే నిజమేమో అని చాలామంది అనుకుంటారు. అది వస్తుంది. అందుకే శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. అంటే నేటి నిజం, ఒక నిజం వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత దాన్ని చూడకుండా ఇంకా మన పాత భావాలకి దాసులు అవ్వడం. దీన్నే 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఒక మాట చేస్తాడు. మహామహా గ్రంథాల్లో, పవిత్ర గ్రంథాల్లో ఉందని కానీ, మహానుభావులు చెప్పారని కానీ దేనిని మూఢంగా విశ్వసించకండి. మీకేమో మీరు తార్కికంగా శోధించి ఆలోచించి సత్యాన్ని అన్వేషించండి అంటారు. ఈ సత్యాన్వేషణ సైన్స్. సైన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఐన్స్టీన్ ప్రిన్సిపల్, న్యూటన్ ప్రిన్సిపల్, ఆర్కిమిడిస్, ఇవి అన్నీ ఓకే, అవన్నీ సైన్స్లో పార్ట్. బట్ వాట్ ఈస్ సైన్స్? సైన్స్ అంటే మన చుట్టూ ఉండే నేచర్ ఏదైతే ఉందో, యూనివర్స్ ఏదైతే ఉందో, వీటి గురించిన వాస్తవాలని ఒక క్రమ పద్ధతి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, సిస్టమేటిక్ వేలో లాజికల్గా, తార్కికంగా ఆలోచిస్తూ ప్రతిదాన్ని ప్రశ్నించుకొని సత్యాన్ని అన్వేషించడం. దాన్ని శోధన, పరిశోధన అంటాం, రీసెర్చ్ అంటాం. ఆ విధంగా అనేక సూత్రాలు, ఆధారాలతో రూపొందించబడతాయి. ఆ రూపొందించబడ్డే ఈరోజు మనకి సైన్స్ సూత్రాలుగా ఉంటాయి. ఈ సైన్స్ ఎప్పుడు మొదలైంది? మనిషికి ఎప్పుడైతే ఎదుగుబద్ద ఆలోచన వచ్చిందో అప్పుడే మొదలైంది. ఎప్పుడు? ఆదిమ కాలంలో. చాలా మంది ఏమనుకుంటారంటే నీ టెక్నాలజీ అంతా అమెరికాది లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చింది. ఏ దేశమైనా, ఏ సమాజమైనా, ఏ మానవ సమూహమైనా ఆదిమ కాలంలో మిగతా జీవజాతుల్లాగా బ్రతికిన మానవులు, నేచర్లో ఏ రా మెటీరియల్ దొరికితే ఆ రా మెటీరియల్ని వాడుకున్న మానవులు. అంటే మనకు ప్రకృతిలో ఇప్పుడు చాలా మిగతా జీవజాతులు, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్పీషీస్, కొన్ని లక్షల జీవజాతులు ఉన్నాయి మనతో పాటు. అవన్నీ కూడా నేచర్లో ఏ రా మెటీరియల్ దొరికితే ఆ రా మెటీరియల్ను ముడిసరుకుగా వాడుకుంటుంది. కానీ మనం మాత్రం వాటిని ప్రాసెస్ చేసి వాడుకుంటాం. ఎప్పుడైతే తనకు తోడుగా ఒక కొత్త సాధనాన్ని మనుషులు తెచ్చుకున్నారో, ఆదిమ మానవులు మిగతా జంతువులాగే వేటాడినప్పుడు, ఒక పులి ఉంది, వేటాడుతుంది ఒక జంతువుని, పోతుంది, తన గోర్లతో పట్టుకుంటుంది, అదే పండ్లతో పీకుతుంది. అదే ఒక జింక ఉంటుంది, ఏం చేయలేదు, ఆ పులి పడ్డప్పుడు వెనక్కి తిరిగి పరిగెడుతుంది. కానీ ఆ క్రమంలో మానవులు, అంటే ఆనాటి నాట్ ఓన్లీ మానవులు, ఆనాటి నియాండర్తల్స్ కావచ్చు, మానవులు అంటే ఈరోజు మన భాషలో హోమోసెపియన్స్. హోమోసెపియన్సే కాదు, హోమోసెపియన్స్ లాంటి మనలాంటి ఇంకొన్ని జీవులు ఉన్నాయి. కోతులు, చింపాంజీలు, కోతులు, కొండెంగలు, ఇట్లా రకరకాల కోతుల్లోనే జాతులు ఉన్నట్టు మనుషుల్లో కూడా నియాండర్తల్స్ కావచ్చు, హోమో ఎబిలస్ కావచ్చు, హోమో ఎరెక్టస్, ఇట్లా రకరకాలు, రామాపితికస్, ఆస్ట్రలోపితికస్, రకరకాల జాతులు కూడా ఉండేవి ఆనాటి వానర జాతుల్లో, ఎక్స్లో. వానర జాతి అనేది మళ్ళీ మీ కోతులు అనుకోకుండా, అది ఎక్స్లో. సో వాటిల్లో అవన్నీ కూడా, అందులో కొన్ని నియాండర్తల్స్ అయితే దాదాపు మనుషుల్లాగే సాధనాలు వాడేవారు. సో ఆ విధంగా ప్రకృతిలో ఆ జంతువు వచ్చి మీద దాడి చేసినప్పుడు, లేదా వేటాడడానికి వెళ్ళినప్పుడు, ఆ జంతువు వచ్చి తన మీద దాడి చేస్తున్నప్పుడు తనకు దొరికిన రాయో రప్పో సాధనమో తీసుకుని విసిరేయడం మొదలుపెట్టినప్పుడే సైన్స్ మొదలైంది. కొత్త సాధనం తెచ్చుకున్నాడు. అసలు టెక్నాలజీ అక్కడే కదా మొదలైంది. రాతియుగం, పాత రాతియుగం, కొత్త రాతియుగం, ఇవన్నీ మనం చూస్తాం. సో
ఆ క్రమంలోనే మానవులకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? ఉన్నట్టుండి అడవులు తగలబడతా ఉన్నాయి, అడవుల్లో ప్రాణాలు పోతా ఉన్నాయి, మనుషులు కూడా తగలబడతా ఉన్నాయి. ఉన్నట్టుండి తుఫాన్లు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. ఏదంటే దీని అంతటి కారణం ఏంటి? ఎందుకు రాత్రి అవుతుంది, ఎందుకు పగలేదు? ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ప్రశ్న వేసుకోవడం అనేదే హేతుబద్ధ ఆలోచన. ప్రశ్నించడం అనేది ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకోవాలి. ఇంతకుముందు మేడం మాట్లాడుతూ చాలా బాగా చెప్పారు. సింపుల్ థింగ్. అది హోమియోనా, అది ఇంకో ఇంగ్లీషు తెలుగు మెడిసిన్లు ఏం లేవు. మెడిసిన్ అది మోడర్న్ మెడిసిన్, ఈరోజు మానవులు కనుగొన్నది. సో ఇవన్నీ ఉన్నాయి. ఏది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అసలు ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఏ ఎఫెక్ట్ లేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్ ఉందంటే సమ్ ఎఫెక్ట్ ఈజ్ దేర్ అని అర్థం. ఏదైనా సరే, ఇప్పుడు నిమ్మరసం తాగుతాం, మంచిదా కాదా ఆరోగ్యానికి? చాలా మంచిది, సి విటమిన్ ఉంటుంది. కానీ నాకు అసిడిటీ ఉంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఉండదా? నేను ఏం తెలియదు, నిమ్మరసం వాడతా, నా కడుపులో ఏం లేదు, ఆకలి అయితే ఉంది, ఆల్రెడీ యాసిడ్ ఫామ్ అయింది, అగైన్ నేను దానికి తోడు నిమ్మరసం తాగినా ఏమవుతుంది? సో ఇట్లాంటి క్వశ్చన్స్ నిరంతరం అరైజ్ కావాలి. అట్లా ఆ రోజు అరైజ్ అయింది. కాకపోతే ఆనాటి మానవులకి ఈ విశ్వం గురించిన, యూనివర్స్ గురించిన అంత అవగాహన లేదు కాబట్టి దానికి ఒక తమకు ఆనాటి పరిమిత జ్ఞానంతో తోచుకున్న దానికి ఒక అతీత శక్తి కంటగట్టింది. ఏదో శక్తి ఉంది, మనకు తెలియంది, అదేంటో మనకు తెలియదు. అనుకుందాం, వాన పడుతుంది, వానదేవుడు, నాగుపాము గరుస్తానే నాగదేవుడు, అగ్ని అడవులు తగలబడతానే అగ్నిదేవుడు, ఇట్లా ఒక్కో దానికి ఒక పేరు పెట్టుకుని ఉన్నారు. వాస్తవంగా దైవం యొక్క పుట్టుక హేతుబద్ధ ఆలోచన నుంచే వచ్చింది. మానవుడికి ఆ హేతుబద్ధ ఆలోచన లేకపోతే అసలు దైవం అనే ఆలోచన రాదు. హూ క్రియేటెడ్ దిస్ అనే క్వశ్చన్ లేకపోతే ఎవరో క్రియేటర్ని ఆలోచించుకోడు. కాకపోతే ఆలోచన మనిషి బుర్రలో వచ్చింది. కాకపోతే మనిషి యొక్క ప్రశ్నించే తత్వం అక్కడే ఆగిపోదు. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, హూ క్రియేటెడ్ అన్నప్పుడు ఆయన ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఆ శక్తి ఎలాంటిది, అది ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్లో నుంచి ఈరోజు బిగ్ బ్యాంగ్ కానీ, హ్యూమన్ ఎవల్యూషన్ కానీ, ఒక లక్షల సంవత్సరాల మానవ పరిణామం. అంటే మానవులుగా మనం ఆదిమ మానవులు ఆ రాయి కర్ర తీసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఓ 1,00,000 సంవత్సరాల పరిణామంలో, 1,20,000 అది పక్కన పెట్టుకోండి, కరెక్ట్ ఫిగర్. ఆ పరిణామంలో ఈరోజు ఒక మోడర్న్ హ్యూమన్ బీయింగ్గా మనం ఎదిగాం. అంటే ఆదిమ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో, కొండ గుహల్లో బ్రతికిన మానవులు, ప్రకృతిలో ఏది దొరికితే ఆ ముడిసరుకుగా వాడుకున్న మానవులు, నేచర్లో రా మెటీరియల్గా వాడుకున్న మానవులు మిగతా జీవజాతుల్లాగే నేడు విశ్వాంతరాల సత్యాల్ని పరిశోధిస్తూ వినివీతుల్లోకి దూసుకెళ్లగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామక్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా, వైజ్ఞానిక ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప దేర్ ఈజ్ నో అనదర్ వే. ఇంకో మార్గమే లేదు, వేరే మార్గమే లేదు. ఇది గనక మనకు అర్థమైతే, ఈ వైజ్ఞానిక దృక్పథం గనక మనకు అర్థమైతే, మనకొచ్చే శారీరక, మనకొచ్చే మానసిక సమస్యలని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది వస్తుంది. పరిష్కారం సంగతి తర్వాత, కనీసం అవేంటి, ఎందుకు వస్తాయి, ఎట్లా అవుతుంది. ఈరోజు మానసిక సమస్య అనగానే ఓ సైకాలజిస్ట్ దగ్గరికి, ఓ సైకాట్రిస్ట్ దగ్గరికి పోవాలనగానే మన సమాజంలో ఉన్న ఒక పెద్ద మూఢనమ్మకం ఏంటంటే, పిచ్చోళ్ళు మాత్రమే ఇలా దగ్గరికి పోతారు. నీకేమైనా పిచ్చిలేసిందా, ఏం పని లేదా? అదే మీరు యూరోపియన్ కంట్రీస్ కానీ ఇంకో దగ్గరికి పోతే తల్లి తన పిల్లల్ని ఎలా పెంచాలని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటుంది. లేదు, నేను నా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్య, ఏదో టెన్షన్ నుంచి ఎలా తగ్గించుకోవాలనే దానికి వెళ్ళి తీసుకుంటారు. ఏంటిది? ఇట్స్ అ క్వైట్ కామన్ థింగ్. నీకు జ్వరం వస్తే ఏం చేస్తావు? ఓ డాక్టర్ దగ్గరికి పోతావు, లేదు ఇంటికాడ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటావు. అట్లాగే మనం కూడా ప్రతి చిన్న మానసికంగా ఏ సమస్య వచ్చినా ఎవరో ఒకరి సలహా సూచన తీసుకోవాలి. అది అనుభవజ్ఞులు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు అయితే ఇంకాస్త వివరంగా, విపులంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు, మనల్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మన మానసిక సమస్యల్ని కూడా ఈ విధంగా ఆలోచిస్తామో, చాలా వరకు మీరు ఒక అంశం గుర్తుపెట్టుకోండి, మనుషులకు వచ్చే వ్యాధుల్లో 60% వ్యాధులకి డాక్టరు, మందులు అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డాక్టర్ ఆర్ నో నీడ్ ఆఫ్ మెడిసిన్. 60% మనమే ఇంట్లో క్యూర్ చేసుకోగలం. కాకపోతే పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు హర్రాఘవ్ గారు చెప్పినట్టు, మన చదువు ఆ విషయాలు నేర్పట్లేదు. మన చదువు ఎంతసేపు ఏం నేర్పుతా ఉంది మనకంటే, క్లాస్ రూమ్ ఉంటుంది, టీచర్ ఒక క్వశ్చన్ చెప్తారు, దానికి ఆన్సర్ కూడా టీచరే చెప్తారు,
ఈ క్వశ్చన్ ఆన్సర్ నోట్బుక్లో రాసుకుంటాం, దాన్ని బైహార్ట్ చేస్తాం, ఎగ్జామ్లో అడుగుతారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన ఆన్సర్ నోట్బుక్లో రాసుకునేది బైహార్ట్ చేసినాము, అందులో రాసినాం, మార్క్స్ వచ్చినాయి, ర్యాంకులు వచ్చినాయి, ర్యాంకులు కూడా వచ్చినాయి, ఐఐటీలో సీట్స్ వచ్చినాయి, నీట్లో కూడా సీట్ కొట్టినాం. కానీ లైఫ్కి వచ్చేసరికి చిన్న సమస్యను ఫేస్ చేయాలంటే కూడా కింద మీద పడిపోతా ఉన్నాం. చూస్తున్నాం కదా ఎక్కడికి పోతుంది ఈ పరిస్థితి. ఒక అమ్మాయి అట సెల్ ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేస్తుంది. ఐఐటీలు చదివి ఆ టెన్షన్లో ఆ ఉద్యోగాలు చేసుకుంటా లైఫ్లో ఎదురయ్యే సమస్యను, చిన్న భార్యాభర్తలు తాగాదో, అమ్మ కోప్పడ్డదనో, లేకపోతే అమ్మ నాన్న ఇంకేదన్నా ఇవ్వలేదనో, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో అన్నారని కూడా సూసైడ్స్ దాకా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతారు మనుషులు? ఇలా ఎందుకు తయారవుతారు అంటే మన విద్య, మన ఎడ్యుకేషన్ మనకు కావాల్సిన విజ్ఞానాన్ని అందించట్లేదు, జస్ట్ జ్ఞానం ఇస్తూ ఉంది. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా. అవర్ సెన్స్ ఆర్గాన్స్, మనకి ఒక 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. మేము అందరం ప్రైమరీ స్కూల్లోనే చదువుకున్నాం. ఈ చుట్టూ ఉండే యూనివర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని ఇవి మన మెదడుకి పంపిస్తాయి. ఇది జ్ఞానం, ప్రకృతి గురించిన జ్ఞానం మనకు అందుతుంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ మే నాట్ బి ట్రూత్. మన సెన్స్ ఆర్గాన్స్ మనకు పంపించే, మన బ్రెయిన్కు పంపించే ఆ ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ మే నాట్ బి ట్రూత్. సారీ, కింద మే బి ట్రూత్ ఆర్ మే బి ఫాల్స్. చాలా మందికి ఇల్యూజన్స్ కనపడతాయి. ఇది మనకి ఆప్టికల్ ఇల్యూజన్స్ ఉంటాయి. అన్ని 5 సెన్స్ ఆర్గాన్స్ పంపించే ప్రతి దాంట్లో ఇల్యూజన్స్ ఉంటాయి. ఎక్కడో దగ్గర ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే ఒక్కోసారి వినపడదు. ఇలాంటి ఇల్యూజన్స్ చాలా ఉంటాయి. నేను ప్రాక్టికల్గా కూడా కొన్ని చూపెడతా ఉంటాను ఆ క్లాసుల్లో. సింపుల్ ఇల్యూజన్స్ మన కళ్ళ ముందు కనపడతాయి. సో వాటన్నిటిని చూసి మనం ఏదో సింపుల్ ఇల్యూషన్ ఏముంది, మనం ఉదాహరణ చూద్దాం. సూర్యుడిని చూడండి, సాయంత్రం పూట సూర్యుడి సైజ్ చూడండి, పౌర్ణమి రోజు మూన్ సైజ్ చూడండి, 2 ఈక్వల్ అనిపిస్తాయి. బట్ ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? నిజమా అది? సూర్యుడు, సన్ అండ్ మూన్ అవి ఈక్వల్ సైజ్ ఉన్నాయా? చూడడానికి మాత్రం సేమ్ సైజ్ కనపడతాయి. అసలు సన్ మన భూమి కంటే 1000 టైమ్స్ బిగ్గర్, అంటే 1000 టైమ్స్ బిగ్గర్ అన్నప్పుడు మూన్ మనకంటే 2 సేమ్ సైజ్. ఇట్లా నేను అనేక ఆప్టికల్ ఇల్యూజన్స్ మనం చూడదు. ఇట్లా చాలా ఇల్యూజన్స్ ఉంటాయి. మరి ఈ భ్రమలకి మనం గురయ్యేటప్పుడు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, సత్యం ఏంటిది అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ తెలుసుకోవడం కోసమే ఎడ్యుకేషన్ గురించి ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. అంటే నీ పుస్తకంలో ఉండే సమాచారం ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నీ బ్రెయిన్లోకి డంప్ చేయడం కాదు ఎడ్యుకేషన్. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగానే అక్కడ ఉండే సమాచారాన్ని అంతా మనం బ్రెయిన్లో డంప్ చేస్తున్నాం. మనం కూడా బుక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా డంప్ చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా, ఇది నిజమా కాదా? ఎప్పుడైనా మనం ఒక ప్రశ్న వేసుకొని దాని గురించి ఆలోచించాం. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, నేను చాలాసార్లు టీచర్లు ట్రైనింగ్లో కూడా అడుగుతాను టీచర్స్, అమ్మ ఇదంతా పక్కన పెట్టండి, కానీ ఇప్పుడు స్కూల్లో క్వశ్చన్ మీరు అడుగుతారా, స్టూడెంట్స్ అడుగుతారా? ఎవరు అడుగుతారండి క్వశ్చన్? ఎవరు అడుగుతారు? టీచర్ అడుగుతారు. క్లాస్ అంతే కదా, సబ్జెక్ట్ బోధించే టీచర్ క్వశ్చన్ అడుగుతారు. మనం ఏం చేయాలి? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి. ఏ ఆన్సర్ చెప్పాలా? టీచర్ చెప్పిన క్వశ్చన్, టీచర్ చెప్పిన ఆన్సరే మనం చెప్పాలి. అవునా? ఈజ్ ఇట్ సైన్స్? ఈజ్ ఇట్ వే ఆఫ్ థింకింగ్? క్వశ్చన్ ఎవరు అడగాలి? నాకు డౌట్ వస్తే నేను తెలియని విషయం తెలుసుకోవడానికి నేను అడగాల. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి? అక్కడ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ అడిగితే ఇక్కడ కూర్చునే టీచర్, ఇక్కడ నిలబడ్డ టీచర్ సమాధానం చెప్పాలా. డౌట్స్ ఎవరికి వస్తాయి? తెలియనప్పుడు వస్తాయి. ఆ తెలియని విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను డౌట్స్ అడగాలి కదా. అది అడగకపోతే ఎట్లా నాకు వాస్తవం తెలుస్తుంది? మీరు చెప్పింది నిజమో కాదో నాకు ఎట్లా తెలియాలి? తెలియకపోతే మనం ఎట్లాంటి డైలమాలోకి వెళ్తాం? ఒక ఆయన వచ్చేమో తెలుగులో పద్యం చెప్పే, హిరణ్యాక్షుడు భూమిని సాప చుట్టినట్టు చుట్టాను అని. ఇంకో ఆయన వచ్చి భూమి గోళాకారంలో ఉండాను. నేను ఈయనకి ఈ సమాధానం చెప్పాలి, ఆయనకు ఆ సమాధానం చెప్పాలి. ఇట్లా తయారైనాక నాకు ఇక జీవితంలోకి వచ్చిన ఈ సమస్యలు ఫేస్ చేయమంటే ఏం చేస్తాను?
ఎట్లా చేస్తారు? ఎవరికి ఏ సమాధానం ఎవరికి తగ్గట్టు వాళ్ళు చెప్పిన క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన ఆన్సర్ చెప్పేటట్టు రెడీ అయిపోతుంది. క్వశ్చనింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ? సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండి లోపాన్ని అర్థం చేసుకోకపోతే మనం ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాలని మనకు తెలియదు. ఎందుకని ఐన్స్టీన్ మీకు అందరూ తెలుసు కదా, ఐన్స్టీన్ చదువుకునే రోజుల్లో ఏ రోజుల్లో ఆయనకి ర్యాంక్స్ రాలేదు. యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ మార్క్స్ వచ్చింది. ఆయన అటు ఇటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీలకి కాలేజీలకి వెళ్ళి నాకు ఏదైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోతే లెక్చరర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఎవరు ఉద్యోగం లేదు. ఆయన జాబ్ కోసం ఒక పేటెంట్ ఆఫీస్లో చేరాడు. పేటెంట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా చేరాడు. పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా చేరిన ఐన్స్టీన్ 1 మార్నింగ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1905 థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక పేపర్ రిలీజ్ చేశారు, రీసెర్చ్ పేపర్. ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ లాక్ అయితే కొట్టాడు ఆ దెబ్బ. సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరి ఐన్స్టీన్, ఎక్కడ ఉన్నాడు, ఏంది సంగతి అని. ఎందుకని ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది వచ్చిన తర్వాత అప్పటిదాకా ఇలా వెళుతున్న ఫిజిక్స్ ఒక మలుపు తీసుకొని ర్యాపిడ్ గ్రోత్ అవడానికి కారణం. మీరు చూడండి, 100 years బిఫోర్, 1000 సంవత్సరాల పాటు ఎంత రీసెర్చ్ జరిగింది సైన్స్ లో, ఈ 100 years లో అంత ఎన్ని రెట్లు డెవలప్ అయింది. దీనికి కారణం ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఒకటి, మిగతా ఇంకొన్నాయి. కానీ అంత ర్యాపిడ్ గ్రోత్ అవడానికి ఇది కారణమైంది ఐన్స్టీన్. అప్పుడు అందరూ ఎత్తుకారు, ఎక్కడ ఉన్నాడు ఐన్స్టీన్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, రాయల్ సొసైటీయా, లేకపోతే ఇంకే ల్యాబొరేటరీలో ఎక్కడ వర్క్ చేస్తా ఉన్నాడు? ఎక్కడ రీసెర్చ్? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు? పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్. అప్పుడు అడిగారు అనమాట, ఏమై ఐన్స్టీన్, నువ్వు చూస్తేనేమో పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్, నేనేమో సైంటిస్టులము ఈ యూనివర్సిటీలో ఇక్కడ రీసెర్చ్ చేసుకుంటూ దాన్నే లైఫ్గా బతుకుతున్న వాళ్ళం, నువ్వేమో పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్, నువ్వెట్లా ఇంత వండర్ఫుల్, ఇంత గొప్ప సూత్రాన్ని కనిపెట్టినవి ఏంటి అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ హ్యావ్ నో మ్యాజికల్ హ్యాండ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏ విధమైన మంత్రదండము లేదు. ఐ ఆమ్ ప్యాషనేట్లీ క్యూరియస్. తెలియని విషయం తెలుసుకోవాలనే తపన, కుతూహలము, జిజ్ఞాస నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా ఇంటికి అంకుల్ కానీ మా ఫాదర్ నాకు కంపాస్ గిఫ్ట్గా ఇచ్చాడు. కంపాస్ తెలుస్తుందా మీకు? సౌత్ నార్త్ పోల్స్ ఇది తిప్పుతా ఉంటే ఈ ముళ్ళు ఎందుకు ఎప్పుడు చూసినా ఈ నెడలు ఇటు తిరుగుతూ ఉంది, ఎవరు తిప్పుతా ఉన్నారు దీన్ని అని నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను. నాకు మ్యాగ్నెట్ అర్థమైంది. మ్యాగ్నెట్ ఏంటని స్టడీ చేయడం మొదలుపెడితే మ్యాగ్నెటిజం అర్థమైంది. వాట్ ఈస్ మ్యాగ్నెటిజం అని చదువుతుంటే ఎలక్ట్రాన్స్ అర్థమైంది. అక్కడి నుంచి నేను అక్కడ వెళ్ళిపోయాను. మా టీచర్లకేమో వాళ్ళు చెప్పిన క్వశ్చన్, వాళ్ళు చెప్పిన ఆన్సర్ బై హార్ట్ చేసి ఎగ్జామ్లో రాయలేదు కాబట్టి మార్కులు ఇవ్వలేదు. నన్నేం చేయమంటావు? నాకు అందుకే యూనివర్సిటీలో మాకు రాలేదు. ఇప్పుడు నేను గాను ఆ రీసెర్చ్ పేపర్స్ వచ్చిన తర్వాత ఆయనకు అప్పుడు ఈటీహెచ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వచ్చారు. ఆ తర్వాత ఈటీహెచ్ యూనివర్సిటీలో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇలాంటి థియరీస్ కనుగొన్న తర్వాత నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇవాళ మన తెలివితేటలను ఏ విధంగా కొలుస్తున్నారు? మార్కులు, ర్యాంకులతో కదా కొలుస్తున్నారు. మరి ఇట్లాంటి సిస్టంలో ఐన్స్టీన్లు ఎలా తయారవుతారు, మేడం క్యూరీలు ఎలా తయారవుతారు, సివి రామన్లు ఎలా తయారవుతారు? కాబట్టి మనము ఏ సమస్యనైనా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ క్యూరియాసిటీ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి. కాబట్టి ఐన్స్టీన్ అంటాడు, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ టు బి ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటాడు. క్రిటికల్ థింక్ అనే దాన్ని మన మైండ్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ మైండ్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడమే ఎడ్యుకేషన్. అదొక్కటి జరగట్లే. మనకు బ్రెయిన్ ఉందని ఒక టీచర్ తన ఎదురుగా ఉన్న 20 మందో 30 మందో 40 మందో స్టూడెంట్స్ ఉంటే నా ఎదురుగా ఒక 20, 30, 40 బ్రెయిన్స్ ఉన్నాయి. ఈ బ్రెయిన్స్ నేను ఎలా ట్రైన్ చేయాలా, ఈ బ్రెయిన్స్ ఎలా యాక్టివేట్ చేయాలా, ఈ బ్రెయిన్స్ బాగా తనకు తాను థింక్ చేస్తూ క్వశ్చన్ చేస్తూ తన మేధో వికాసం జరుపుకునే విధంగా నేను ఎలా చేయాలా, అందులో నా పాత్ర కేవలం ఫెసిలిటేటర్ రోల్ మాత్రమే, హౌ టు ఫెసిలిటేట్ అనేది మాత్రం అనుకోవట్లేదు. నా దగ్గర ఉన్న సమాచారం అంతా అందులో డంప్ చేస్తే, దీన్ని పాల్ ఆఫ్ రేడియో అనే ఒక ఎడ్యుకేషనిస్ట్ ఉంటాడు, బ్రెజిలియన్. ఆయన మాట ఉంటాడు, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా
ఇట్స్ అ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. బ్యాంకులో కనుక మీరు వెళ్ళి డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చి ఈ మెదడులో డిపాజిట్ చేస్తున్నారు తప్ప ఈ మెదడు పనిచేయడం అనేది నేర్పట్లేదు. సో ఇంత ఫిలాసఫీలో మన టీచర్లకు ఎక్కడ అందుతాం? టీచర్స్ కనుక ఈ అంశం తెలిస్తే ఇక బ్రెయిన్ దీన్ని ఆధారంగా ఇందులో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, దీని ఆధారంగా మేధో వికాసం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు మన మనసు గురించి, మన అంశాల గురించి, సైకలాజికల్ అంశాల గురించి అవన్నీ అక్కడే మనకు అవగాహన వస్తుంది కదా. స్టూడెంట్స్గా క్లాస్ రూమ్లోనే మనకు అవగాహన వస్తుంది కదా. అప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా ఒక ప్రాబ్లం వస్తే కనీసం ఒక ఆలోచన, నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మానసికంగా ఏదైనా వచ్చినప్పుడు ఓ సైకాలజిస్ట్ దగ్గరికి, ఓ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను చర్చ చేయాలి. సైకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, సైకాట్రిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలని ఒక ఆలోచన వస్తుంది. అది జరగనప్పుడు ఇట్లాగే ఇప్పుడు ఎట్లా అయిపోయింది మన పరిస్థితి అంటే ఎంత దారుణంగా తయారవుతుందంటే మనల్ని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మొత్తం సొసైటీ కానీ ఎంత దారుణంగా అంటే పిరికొల్లం చేసి పడేస్తాం. చాలా పిరికితనం. ఎంత పిరికితనం అంటే మనల్ని ఎవడన్నా భయపెట్టాలనుకోరు. ఏ బాంబులు, తుపాకులు, ఏ మిసైల్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందు ఇంత పసుపు, కుంకుమ, ఒక నిమ్మకాయ వేసిపోతే చాలు గడ 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 వణుకు మొదలైతే లేని రోగాలన్నీ వస్తాయి. ఎట్లాంటి రోగాలు వస్తాయి? పోయి 10,000, 20,000, 30,000, 50,000, ₹1,00,000 పెడతారు. కనీసం కొంత ఆలోచన ఉండాలి కదా. లాజికల్ థింకింగ్ లేకపోతే ఎక్కడికి పోతాం? ఏం చేస్తాయి నిమ్మకాయ, ఏం చేస్తుంది పసుపు, ఏం చేస్తుంది కుంకుమరా? నేను చూస్తే చాలా మంది నా ఇంటి ముందు 4 పాటల దగ్గర ఇస్తరాకు పెట్టి అందులో అన్నం పెట్టి ఇలా పసుపు, కుంకుమ, కోడిగుడ్డు లేకపోతే ఒక కోడో ఏదో అవి పెడతారు కదా, కొబ్బరికాయ ఏదో ఒకటి పెడతారు. ఇట్లా పోతారు ఆ స్పీడ్ గాడి పోతారు. ఎంత పెద్ద బాంబో ఆడ ఏమో మందు పాత్ర ఉందో అని ఏముంటుంది, ఏమవుతుంది? నేను అర్రాగరకు ఒకసారి చెప్పిన మేము ఆడ టూర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ దొరికితే ఎగ్గు దొరికిందనుకో ఆమ్లెట్ వేసుకుందాం, నిమ్మకాయ దొరికిందనుకో షర్బత్ చేసుకుందాం, కొబ్బరికాయ ఉందనుకోని పట్టుకొని తిన్నాం, మంచిదే కదా. కోడి ఉంది బిర్యానీ చేసుకున్నాం, ఏం పోతుంది మనకి? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్స్? ఈ క్వశ్చనింగ్, ఈ లాజికల్ థింకింగ్ లేకపోతే ప్రతి దాంట్లో ఇక మనం వెళ్ళిపోవడమే కదా, మానసిక ఆందోళనకు గురవడమే కదా. అదే కదా నేటి మొత్తం ప్రపంచాన్ని బట్టి పీడిస్తూ ఉంది, ముఖ్యంగా భారతదేశాన్ని. భారతదేశంలో ఎక్కువ మంది మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఇది, మన దగ్గర ఆ ప్రశ్నించే తత్వమే లేదు. ఎక్కడ దాకా పోతుంది అది? ఎంత నాకు ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది, పేర్లు అది చెప్పకూడదుగా, నాకు అరిరాగా చాలా సీరియస్గా గతంలో నుంచి నేర్పిన ఆలోచన ఉంది కదా, ఎవరిని కూడా మనం డిస్క్లోజ్ చేయడం. కానీ వచ్చింది. ఏమిటిది అది? ఒక అమ్మాయి ఈ మధ్య అమ్మాయి అబ్బాయి అనగానే సినిమాలు ఇవన్నీ చూసి అమ్మాయిని అబ్బాయి ప్రేమించాలి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించలేదు ఎదుటోళ్ళు, ఏం చేయాలి? వశీకరణ. యూట్యూబ్లో ఓపెన్ చేయాలి వశీకరణాలు. ఇక ఈ వశీకరణలతోటి ఇంకా అక్కడ కూడా ప్రేమించకపోతే వశీకరణ దాకా ఒకటి, అదొకటి పడతా ఉన్నారు. ప్రేమించారు. ఇప్పుడు సమస్య ఏమైందంటే ప్రేమించారు. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించారు, వాళ్ళిద్దరు కాస్త క్లోజ్గా ఉన్నారు, తిరిగారు. ఈ మధ్య ఏమైంది, అబ్బాయికి ఒక జాబ్ వచ్చింది, వేరే జాబ్ వచ్చింది. ఆ జాబ్లో కాస్త అంత ముందు కూడా జాబ్ చేసేవాడు, ఇప్పుడు ఇంకో జాబ్ మారిండు, ఇక్కడ కొద్దిగా బిజీ అయ్యాడు. బిజీ అయినప్పుడు ఏమవుతుంది? సహజంగానే కొంత యువత ఇచ్చే టైం, స్పెండ్ చేసే టైం, మాట్లాడే టైం, చాటింగ్ టైం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ వాజ్ అదర్వైజ్ బిజీ కదా ఉద్యోగంలో. సో ఇప్పుడు ఏం జరిగింది? ఆ అమ్మాయి, ఈయన నాతోటి ఇంత ముందులాగా మాట్లాడలేడంటే నా పట్ల ఏదో తగ్గినట్టుంది, ప్రేమ తగ్గినట్టుంది, మరి ఏం చేయాలి అనగానే ఈ మధ్యనే ఇంతకుముందు ఆ మేడం చెప్పింది, యూట్యూబ్లో అన్ని ఎతుకుతాం కానీ అసలేనే ఎతకాలన్నట్టు. సో యూట్యూబ్ ఎతుకుతారు, వెంటనే యూట్యూబ్ కదా ఎతకడం, వెతకంగానే వశీకరణ అని వచ్చేసి ఇక ఈ వశీకరణ వీడియోలు చూడటం మొదలు పెట్టిన తర్వాత అమ్మో వశీకరణ ఎంత బాగా చేస్తారా అని ఫోన్ నెంబర్ సంపాదించాలి. ఫోన్ నెంబర్ సంపాదించి ఆ మంత్రగాడిని కాంటాక్ట్ చేసేది. చేయగానే ఏమైంది, ఆ మంత్రగాడు ఎమ్మటే ఫోన్ చేసి ఓకే అమ్మ ఇది చేయాలి, అది పూజ చేద్దాం వస్తామని పూజ చేశాడు. ఎంత పూజ? 3,000 రూపాయలు ఇచ్చి పూజ మొదలైంది. సో 3,000 పూజ అయిపోయింది, చేసేది అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఇంకా మార్పు రాలే ఆయనలో. మళ్ళీ ఏందయ్యా అంటే ఇది కాదు, కొంత పెద్ద పూజ చేయాలి, మా గురువు గారు వస్తాడు, మలయాళ మాంత్రికుడు, కేరళ నుంచి వచ్చిన మలయాళ మాంత్రికుడు, ఆయనతో పూజ 30,000. సో 30,000 దగ్గర ఆగిందా ఇష్టం అంటే తర్వాత ఇంకొంది 30,000 అయిపోయింది. ఈ 30,000 అయినాక కూడా మార్పు రాలే. ఆయన కొద్దిగా జ్వరం వస్తుంది ఈ మధ్య.
అరే ఇది దాన్ని అటు ఇటు అయిందో ఏమో అని ఏమో చెప్పంగానే ఆయన ఏం చేసిండు, రామ్మ అట్లా కాదు పూజ చేయాలని రమ్మన్నాడు. పోయింది ఈమె, పోయి కూర్చోబెట్టినాక ఆ పూజ ఈ పూజ చేసినాక ఏమి ఒక నిమ్మకాయ ఇచ్చింది. ఆ నిమ్మకాయకి ఏముందో దారం చుట్టిండు, పసుపు రంగు దారం మొత్తం చుట్టిండు నిమ్మకాయ చుట్టూ. తిప్పి ఇట్లా అని మొక్కి ఆ నిమ్మకాయ చేతిలో పెట్టిండు. పెట్టి ఏం చెప్పిండంటే, చూడమ్మా ఈ నిమ్మకాయ తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళి ఒక కుండో బిందో తీసుకొని అక్కడ పెట్టుకో, నీ రూమ్లో పెట్టి పూజ మొక్కి నిమ్మకాయని అందులో పెట్టు, పైన మూత పెట్టు, బరువు పెట్టు. ఆ రూమ్లోకి ఎవరిని రాని, రూమ్ తాళని, నువ్వు పడుకుంటే పడుకో రూమ్లో, కానీ వేరే ఎవ్వరు రావద్దు, తలుపేసి. పొద్దున్నే లేచి దండం పెట్టుకొని ఆ నిమ్మకాయ తీసి దాన్ని మొక్కి నా దగ్గరికి తీసుకురా, దానికి ఒక పూజ చేయాలని. ఈ అమ్మాయి అంతా చేసింది. రాత్రి అలా పెట్టింది, అంతా అయిపోయింది. పొద్దున్నే లేచింది, మొక్కుంది, నిమ్మకాయ తీసింది. ఏమైంది? ఉత్త దారమే వచ్చింది, అందులో నిమ్మకాయ లేదు. ఒక చిన్న తాయెత్తి ఇంకేదో రైట్ ముక్క ఏదో వెళ్ళింది. ఏమవుతుంది? వెంటనే షాక్ కదా అమ్మాయికి. రాత్రి నేను నిమ్మకాయ పెట్టిన నీళ్ళలో ఏమైపోయింది? ఆ షాక్తో భయపడిపోకుండా వెంటనే వణుక్కుంటా, గడగడ వణుక్కుంటా మళ్ళీ ఫోన్ చేసింది ఆయన. వామ్మో ఏదో పెద్దదే పట్టింది, ఆ పెద్దది నిమ్మకాయని మింగింది, నిన్ను మింగుతుంది, నన్ను మింగుతుంది, నువ్వు ప్రేమించిన ఆయన్ని మింగుతుంది, ఇదంతా అయితే నువ్వు అర్జెంటుగా రా అంటే భయపడి ఉరుక్కుంటాడు. ఇవ్వగానే ఇగో పెద్ద పూజ చేయాలి, దీన్ని పెద్ద శక్తి ఉంది, ఇది పట్టుకోవాలి, ఇదంతా చేయాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి తెలవకుండా 3,000 ఖర్చు పెట్టి అప్పు తెచ్చి 30,000 ఇచ్చి ఇప్పుడు 3 లక్షలు వేస్తాం. ఇక్కడ ఆగిపోతుందా? సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది, రకరకాల బ్లాక్ మెయిల్స్ ఉంటాయి, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేరు, అమ్మ నాన్న కూడా చెప్పుకోలేరు కదా. ఈ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు ఎంత అంటే ప్రతిదానికి మనకు ఇప్పుడు మానసిక సమస్య హిస్టీరియాగా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, షిజోఫ్రేనియా ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. జ్వరంలో కనుక మలేరియా ఇట్లా, అదేంది టైఫాయిడ్, లేకపోతే డెంగీ, ఇట్లా ఎట్లుంటాయో మన మానసిక సమస్యలు కూడా రకరకాలే ఉంటాయి. దేనికి ఏదో తెలియకుండా ఎటు పడితే అటు పోయి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పోయి ఈ పూజలని అదని ఇదని చేసుకుంటూ వెళ్తే, అంటే సింపుల్ సొల్యూషన్తో సింపుల్గా ఆలోచిస్తే పరిష్కారం దొరికేది. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే ప్రతి చిన్నదానికి కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. హర్రాగా మన కరోనా టైంలో తన ఎక్స్పీరియన్స్ రాశాడు, హాస్పిటల్లో ఉంటే ఎట్లయితుంది అంటారు. కరోనాతో ఆయన ఎక్స్పీరియన్స్, అది నా ఎక్స్పీరియన్స్. నేను కరోనా టైంలో 2020లో కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకునే టైంలోనే ఈసీజీ 2Dగా చేసేటప్పుడే కొలాప్స్ అయ్యి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. గుండె ఆగింది, శ్వాస ఆగింది. మళ్ళీ సిపిఆర్ చేసుకుంటూ, హాస్పిటల్లో ఉన్నా కాబట్టి సిపిఆర్ చేసుకుంటూ ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ఇంజెక్షన్ స్టార్ట్ చేసి వెంటిలేటర్ మీదకి వెళ్ళి అన్కాన్షియస్లో ఉన్నా, వస్తానో రాదో తెలియదు, మొత్తానికి వచ్చేసిన, బయటకు వచ్చిన. 2 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాక తర్వాత చిన్నగా ఆక్సిజన్ అలవాటు చేసారు, ఆక్సిజన్తో వచ్చిన. అప్పటికి కూడా నువ్వు బతకడం కష్టం, లైఫ్ లాంగ్ నువ్వు బతికినంత కాలం, ఒకవేళ బతికితే మాత్రం నువ్వు 2 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా ఆక్సిజన్తో బతకాలన్నా. సరే ఐసీయూ నుంచి దాని నుంచి కూడా బయటకు వచ్చిన, ఆక్సిజన్ లేకుండా ఉండే స్థితికి వచ్చిన. వచ్చినాక ఏమన్నారు, నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు, నడవడానికి లేదు, తిరగడానికి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కడానికి లేదు, దిగడానికి లేదు. 3 నెలలు ఇంట్లో కూర్చుంటే ఎట్లుంటుంది మానసిక స్థితి? ఎట్లుంటుంది? అందులో మా పరిస్థితి ఏంది? హర్రాగలాగా రూమ్లో కూర్చునే పరిస్థితి కాదు నాది. రోజు ఊర్లో ఎమ్మడిపడి జనంలో ఉండకపోతే ఎట్లుంటుందో ఆయనకు తెలుసు, టూర్లో తిరిగినాం కదా. ఇక నా మనసు కొట్టుకుంటుంది. ఈ 3 నెలలు ఒక రకమైన అసలు ఇక ఆమె చెప్పిన డిప్రెషన్, ఇంకా మీరు ఇంకెంతమంది అనిపించారు, దానికంటే ఎక్కువ డిప్రెషన్ స్టేట్. ఊరికి అరవడం, వాళ్ళ ఇక ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అరవడం, కరవడం, కయ్యం అనడం, ఇక లాభం లేదని బయటికి పోదామంటే ఇదొకటే కాదు, కరోనా నీకు అసలే ప్రాబ్లము. మళ్ళీ కరోనాలో నువ్వు బయటికి పోతే అది వస్తే ఇంకేమవుతుంది? వీళ్ళందరి ఫేస్బుక్లలో వీళ్ళ అనుభవాలు చదవడం, మరి ఇది ఇంత ఉంటుంది, మరి ఏం చేయాలి? ఇక లాభం లేదని నేనేం చేస్తుంటే బయటికి పోయి ఒక క్యాబ్ బుక్ చేసుకొని, అప్పుడు ఏం లేవు కదా, పోయి ఆ ఊరు బయట ఎక్కడన్నా చెట్ల కిందనో, ఆ షామీర్పేట బండ మీదకో, ఆ సముద్ర ఆ నీళ్ళ పక్కన ఏదో బండ మీదకో, ఆ చెరువు పక్కకు పోయి ఆడ కూర్చున్నట్టు. సరే ఇవంతా ఒక బాబు, అసలు విషయం నువ్వు బతకడం కష్టం. బయటకు వచ్చిన తర్వాత కూడా 3 నెలల 4 నెలల తర్వాత కూడా నేను వేరే డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుంటే నీకుండే కండిషన్లో 3-4 నెలల నుంచి బతకవు. ఇది ఇప్పుడు ఏంటి తెలుసా, దీన్ని రిపేర్ చేయరా అని పరిస్థితి. చేస్తే
ఇంకోటి కొత్తది మార్చాలి, హార్ట్ షోరూమ్కి వెళ్ళి కొత్తది మార్చుకోవాలి. హార్ట్ అనేది దాని పరిస్థితి అది 25% ఇయర్, స్టిల్ బ్లడ్ పంపింగ్ కెపాసిటీ ఈజ్ 25%. ఈ పరిస్థితుల్లో ఉండే ఎవరికైనా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే, నువ్వు నడవద్దు, నువ్వు ఒక్క ఫ్లోర్ కూడా ఎక్కువ కష్టపడద్దు, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయని చెప్తారు డాక్టర్. వాళ్ళ తప్పు కాదు, అది అక్కడ ఉండే కండిషన్ అది. ఈరోజు 4 years అయింది, 3-4 నెలలు మించి బతకమన్నారు. 4 years అయింది, సేమ్ 25% ఇయర్. 5 kilometers జాగింగ్ చేస్తాను నేను, అప్పుడప్పుడు 10 kilometers జాగింగ్ చేస్తాను. రోజు అనేక మీటింగ్లు అటెండ్ అయితే, ఈ మధ్యన ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ట్రైబల్ ఏరియాకి అందరికీ వైరల్ ఫీవర్ వస్తుంది, నువ్వు పోవద్దు అని ఆరోగ్యవంతులే భయపడుతున్నా. నేను పోయినా, అక్కడ పోయి రోజు 3-4 ప్రోగ్రాంలు, ఒక రోజు 5 programs కూడా చేసిన. మా వాళ్ళు తిడుతున్నా, మా టీం అందరూ, ఏం సార్ ఇంత మాకే ఆయాసం వస్తుంది అని. జనాన్ని ఎడ్యుకేట్ చేయాలనుకుని వెళ్ళినప్పుడు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మానసిక ఆలోచన ఉంటే, ఒక ప్రశ్నించే హేతుబద్ధ ఆలోచన, సైంటిఫిక్ టెంపర్ ఉంటే మనలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మానసికంగా ఎంత ధైర్యం ఉంటుంది. అందరూ ఏం చేశారో కానీ నేను అవన్నీ రాయలేదు. కానీ అదే ఐసీయూలో ఉన్నప్పుడు ఆ ఆక్సిజన్ ఇదంతా ఉంది, పక్కన కరోనా టైంలో జనం వస్తూ ఉన్నారు, పేషెంట్స్ వస్తూ ఉన్నారు, మళ్ళీ డెడ్ బాడీస్ నా కళ్ళ ముందే పోతా ఉన్నాయి, సావుని కళ్ళ ముందు చూసినా నా కండిషన్ ఏందో నాకే తెలియదు. డాక్టర్లే కంగారు పడుతున్న టైం. నేను ఏం చేస్తాను, బ్లాక్ హోల్స్ అండ్ మినీ యూనివర్సెస్ అనే స్టీఫెన్ హాకింగ్ బుక్ యూనివర్స్ గురించి చదువుకుంటా కూర్చున్నాను. ఆ హాస్పిటల్ ఎండి వచ్చాడు, గోపిచంద్. ఏందా నువ్వు చూస్తేనేమో ఈ కండిషన్లో మాకే అర్థం కావట్లేదు, నువ్వు చూస్తేనేమో ఈ పుస్తకం చదువుతున్నావు, ఇప్పుడు ఏంది అన్నాను. సార్ నేను ఎన్ని రోజులు బతున్నా, ఎంతసేపు బతున్నా నాకు తెలియదు, మీకు తెలియదు. ఉన్నంతసేపు కొంత నాలెడ్జ్ నా బ్రెయిన్లోకి వెళ్తుంది కదా. ఈ కాన్ఫిడెన్స్ మనకు సైంటిఫిక్ టెంపర్ ఇస్తుంది. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ మనకు కలిగిన మానవులుగా ఎదగాలి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51A చెప్తారు, ప్రతి పౌరుల ఫండమెంటల్ డ్యూటీ. 51A అందులో కొన్ని ఉంటాయి, ABCDFGH. అందులో 51A ఏం చెప్తుంది, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణ అభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత. ఈ వైజ్ఞానిక దృక్పథం లేనప్పుడే ప్రతి మానసిక సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైతే ఈ వైజ్ఞానిక దృక్పథం కలిగిన వాళ్ళు ఉంటారో, ఇలాంటి వాళ్ళు మనకు దొరుకుతారో, ఎడ్యుకేట్ చేస్తారో, అప్పుడు మనం వాటి నుంచి బయటకు వచ్చి నార్మల్ జీవితాన్ని గడపగలుగుతాం, ఉన్నతమైన మానవులుగా ఎదగగలుగుతాం. ఆ ఎదగడానికి తగిన గైడెన్స్ కావాలి. ఆ గైడెన్సే ఇలాంటి సమావేశాల ద్వారా, ఇలాంటి వ్యక్తుల ద్వారా మనకు అందుతుంది. సో సైకాలజిస్ట్ కూడా చాలా మంది ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. కానీ రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ కలిగించడం అనేది చాలా ముఖ్యం. చాలా మంది ఏమంటారంటే, అసలు దేవుడు అనే భయం లేకపోతే పాపభీతి విరిగిపోతుంది కదా, నేరాలు జరుగుతాయి కదా. నువ్వే కదా బాగా అడిగారు కదా ప్రశ్న, పాపభీతి విరిగిపోతుంది కదా. నిజమా? యూరోపియన్ కంట్రీస్లో మీరు వెళ్ళండి, నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ నేరాల రేటు తక్కువ ఉంటుంది, హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంటాయి ఆ దేశాలు. ఎందుకు అంటే నీకే నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టి నువ్వు స్వతహాగా మానసికంగా కనుక ఎదిగితే ఏ ఇతర అంశం ఆర్టిఫిషియల్ ఇంకేది అవసరం లేదు నీకు. నువ్వే నేచురల్గా ఆ ఆనందం ఏంటిదో తెలుస్తాయి. ఇప్పుడు ఆనందం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మందు కాబట్టి ఇక అసలు నాకు ఈ లోకంతో పని లేదు అనుకుంటారు, మందుతో వస్తుంది అనుకుంటారు. కొంతమంది డ్రగ్స్తో వస్తుంది, ఇంకో రకమైన మత్తు అనుకుంటారు. అసలు న్యాచురల్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఎక్కడ వస్తుంది? నేను జనం దగ్గర 4 ముచ్చట్లు పెట్టినప్పుడు కొంతమంది వచ్చి 4 ప్రశ్నలు అడిగితే నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఇది ఏ మందు తాగిన దానికంటే కిక్ వస్తుంది. అంటే మందు తాగిన నీకు ఆ కిక్ ఎట్లా తెలుసు? నాకు ఈ కిక్ తెలుసు. ఇది న్యాచురల్. మీరు పోయి పని చేయండి. అందుకే సైన్స్లో మీరు హ్యాపీనెస్ సైన్స్ ఉంటుంది తెలుసా, డోపమైన్ ఎట్లా రిలీజ్ అవుతుంది. మీరు వెళ్ళి ఒక తోటి మనిషికి హెల్ప్ చేశారనుకోండి, ఆ తోటి మనిషి హెల్ప్ చేసిన తర్వాత మీలో కలిగే ఆనందాన్ని ఎవరు పట్టలేరు కదా. ఓ కొత్త అంశాన్ని కనుక్కున్నప్పుడు వచ్చే ఆనందం. నేను చాలా మంది స్కూల్ పిల్లలకు చెప్తాను, నేను పెద్దోళ్ళు కదా, అయినా కూడా 1-2 అంశాలు ఏం చెప్తా అంటే, యువర్ కిచెన్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ, యువర్ ప్లే గ్రౌండ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ, యువర్ హోమ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చి, యువర్ వాష్రూమ్ అండ్ రెస్ట్ రూమ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ అని అట్లా సార్ పిల్లలు నవ్వుతారు. ఏం సార్ మీరు ల్యాబొరేటరీ సైన్స్ పరువు తీస్తున్నారు ఏంటన్నట్టు నవ్వుతారు. కానీ మీకు విషయం తెలుసా, మనం గుండు సూది నీళ్ళలో వేస్తే మునుగుతుందా తేలుతుంది.
గుండు సూది నీళ్ళలో వేస్తేనే సూది మునుగుతుందా తేలుతుందా? మరి గుండు సూది నీళ్ళలో మునుగుతుంది, అంత పెద్ద షిప్ స్టీమర్ ఎందుకు మునగదు? ఇది అర్థం కావాలంటే మనకు లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ తెలవాలి, బయాన్సీ గురించి తెలియాలి, ఇలాంటి అంశాలు తెలియాలి, డెన్సిటీ, లిక్విడ్స్, డాట్ డెన్సిటీ, ఇవన్నీ తెలియాలి. ఈ లాస్ ఆఫ్ ఫ్లోటింగ్, బయాన్సీ అనేది వేర్ ఇట్ వాస్ డిస్కవర్డ్. ఈ ప్రిన్సిపల్ ఎక్కడ డిస్కవర్ అయింది? ఎక్కడ డిస్కవర్ అయిందంటే మీకు యూరేకా స్టోరీ తెలవాలి, ఆర్కిమెడిస్ స్టోరీ తెలియాలి కదా. మళ్ళీ నేను ఆ స్టోరీ అంతా చెప్పను కానీ మీరు వెతుక్కోండి, మీకు తెలిసి ఉంటుంది, స్కూల్ క్లాస్లో చదివి ఉంటారు స్కూల్. ఆర్కిమెడిస్ యురేకా 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 అనుకుంటా ఆయన రోడ్డు మీద పరిగెత్తింది. ఎక్కడ? బాత్రూంలో నీళ్లు నింపి, అంతేనా? చదువుకున్నాం కదా. బాత్రూంలో నీళ్లు నింపి, నిండా నీళ్ళు నింపి అలా కూర్చున్నాక నీళ్లు బయటికి పోయినాక ఇదెందుకు అదెందుకు ప్రశ్నలు వచ్చి అక్కడ కదా. ఆ తర్వాత యురేకా యురేకా అనుకుంటే రోడ్డు మీద ఎగురుతున్నాడు అంట. పక్కలు చూసి ఏంటయ్యా బట్టలు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా ఇట్లా వచ్చినవి ఏంటి అంటే, అవునా అనుకుంటాను. అంటే నీకు ఒంటి మీద బట్టలు ఉన్నది లేని, సోయి కూడా లేనంత ఆనందాన్ని, అంత మైమర్పించేది ఏం చేయగలదు? సైన్స్ కదా, సైంటిఫిక్ టెంపర్ కదా. మేడం గారి చరిత్ర అంతెందుకు మిత్రమా, సైకాలజీలో ప్రతి ఒక్కళ్ళు అధ్యయనం చేయాల్సింది ఒకటి ఉంది. ఒక కేస్ స్టడీ చేయాలి అందరూ. ఒక వ్యక్తికి 25 ఏళ్ల వయసులో మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చి, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు 2-3 ఏళ్లకు మించి బ్రతకలేదు, నీ లైఫ్ స్పాన్ కూడా అంతే అని చెప్తే, సైన్స్ పట్ల ఆసక్తితో, సైన్స్ పట్ల ప్రేమతో, సైన్స్ రీసెర్చ్ చేయాలని ఫిజిక్స్ చదువుతూ, ఎట్లయినా నేను బతికిన ఒక్క రోజుకే ఇంకోటి ఏదైనా కొత్తది కనుక్కోవాలని నిరంతరం మదన చెందుతూ, ఆ విధంగా పరిశోధన చేస్తూ గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసి, మాస్టర్స్ పూర్తి చేసి, రీసెర్చ్ పూర్తి చేసి, పిహెచ్డీ చేసి, సైంటిస్ట్గా జాబ్లో జాయిన్ అయ్యి, ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే ఇంకోవైపు ఒకరోజు కొన్ని రోజుల కాళ్ళు పనిచేయకుండా, చేతులు పనిచేయకుండా, శరీరంలో ప్రతి పార్ట్ ప్యారలైజ్ అయిపోయి, బ్రెయిన్, కళ్ళు మాత్రమే, ఆఖరికి తల కూడా ఇలా తిప్పలేని పరిస్థితిలో వీల్ చైర్కు పరిమితమైన వ్యక్తి ఎక్కడో గ్రహాంతరాల్లో కాదు, ఎక్కడో గెలాక్సీలో, యూనివర్స్లోకి చూస్తూ తన మెదడును యూనివర్స్లోకి సారించి బ్లాక్ హోల్స్ గురించి, మరి అప్పటి వరకు ఇతర సైంటిస్టులకు తెలియని అనేక రకాల అంశాలని, యూనివర్స్ గురించి అనేక రకాల అంశాలని కనుగొని, వీల్ చైర్కు పరిమితమై మెదడు మాత్రమే పనిచేసే వ్యక్తి తన మెదడును యూనివర్స్లోకి సారించి ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, బ్లాక్ హోల్స్ అండ్ మినీ యూనివర్సెస్, థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, గ్రాండ్ డిజైన్, ఇలాంటి అనేక రకాల పుస్తకాలని రచించి, అనేక సిద్ధాంతాలని, సైన్స్ ప్రిన్సిపల్స్ ని కనుగొని పరిశోధించి, ఈ ఒక్కరోజు బ్రతికితే ఆ ఒక్కరోజు నాకు బోనస్, ఈ రోజు కొత్త అంశాన్ని శోధించాలి అనే తపనతో ఆ శోధన మొదలు పెడితే, నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మించి బతకమంటే 25 ఏళ్ళు కూడా దాటదు అనే ఆ లైఫ్ స్పాన్. అంటే 73 ఏళ్లకు పైగా బ్రతికి ఈ రోజు యూనివర్స్ గురించి మనకి అనేక రకాల అంశాలని, కొత్త అంశాలని చెప్పి వెళ్ళిన ఒక హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, సైంటిఫిక్ టెంపర్ తో ఉంటే ఏ విధంగా ఎదగలుగుతాడో చూపెట్టిన స్టీఫెన్ హాకింగ్ మించిన ఉదాహరణ మనకి లైఫ్ లో కనపడుతుందా? ప్రతి చిన్న సమస్యకి, మానసిక సమస్యలకి మనం అబ్బో ఇక అయిపోతుంది, రేపు పొద్దున్న నాకు సూసైడ్ తప్ప ఇంకో మార్గమే లేదనే దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు? అంతకు మించిన సమస్య ఇంకేముంటుంది? ఏదైనా ఉంటుందా? సో ఒక సైకాలజీ సమస్య వచ్చినప్పుడు, లేదా ఒక జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు మనం సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఆ స్ట్రాంగ్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు మనం సమస్యకి సొల్యూషన్ ఆలోచించడం మొదలు పెడతాం. మన దగ్గర నుంచి సొల్యూషన్ ఉంటుంది, ప్రతి సమస్యకి ఎక్కడో దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది ఏమిటని వెతకడం మనం మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టే క్రమం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చూడలేదు. కాబట్టి ఇంత లోతుగా మనం ఇంతమంది జీవితాలను చదవాల్సిన అవసరం ఉంది, లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన బ్రెయిన్ గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, మన నర్వస్ సిస్టమ్ ఏంటి, వీటన్నిటి గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ అధ్యయనంలో కూడా ఏమైందంటే ఈ మధ్య ఇంకోటి మొదలవుతా, నాకు జ్వరం వస్తుంది, వెంటనే గూగుల్ చేస్తాను. ఈ గూగుల్ చేయగానే డెంగీకు ఇంతమంది చనిపోయారు, డెంగీ ఇది వచ్చింది, ఇది లక్షణాలు, ఇది అని రకరకాలు వస్తాయి.
తలనొప్పి వస్తే తలనొప్పికి మైగ్రేన్, ఇవన్నీ చూడంగానే ఈ జబ్బు నాకుందేమో, ఆ జబ్బు నాకుందేమో, ఈ జబ్బు నాకుందేమో అని ఇది కొత్త జబ్బు మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల జబ్బులు వచ్చే కొత్త అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలి. చాలా మంది ఏమంటారంటే ఈ టెక్నాలజీ లేకపోతే సమస్య ఉండదు కదా అంటారు. మళ్ళీ అడవుల్లో బతుకుతామా పోయి ఆదిమ కాలంలో ఆదిమ మానవులాగా మిగతా జీవజాతులాగా. టెక్నాలజీ పెరుగుతుంది, సైన్స్ పెరుగుతుంది, డెవలప్ అవుతుంది, ఇంకా అవుతుంది. మనకి గత 100 ఏళ్ల క్రితం ఉన్నదానికంటే ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో రాబోయే 5-10 ఏళ్లలో అంతకంటే చాలా రెట్టింపు టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ప్రతిదానికి భయపడుకుంటూ కూర్చుంటారు. కానీ జరగాల్సింది ఏంటి? ఆ రేషనల్ థింకింగ్, ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ కనుక మనకు ఉంటే ఈ టెక్నాలజీ, పెరుగుతున్న టెక్నాలజీ మానవ ప్రగతికి, హ్యూమన్ ప్రోగ్రెస్కి, అదేవిధంగా పర్యావరణ రక్షణకి ఉపయోగించుకుంటూ మొత్తం మన భూమిని కాపాడుకుంటూ, ఒకవేళ భూమి ఏదైనా సమస్య వచ్చి ప్రకృతి విపత్తు వచ్చినా మార్స్ మీదకో, అంగారక గ్రహం మీదకో, ఇంకో గ్రహం మీదకో పోయి మానవులు జీవించే విధంగా ఒక ఉన్నతమైన మానవులుగా తయారు చేయడానికి, ఇంకా ఇంకా వైజ్ఞానికంగా మానవులు ఎదగడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ తోడ్పడుతుంది. అది తోడ్పడాలంటే మనకు ఆ రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఆ విధంగా మీరు ఆలోచించడం మొదలు పెడితే మీరంటే ఆల్రెడీ మీరందరూ ఏమంటాం ఒక స్థాయికి వచ్చారు. ఇంకా చాలా మంది మన పక్కన చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ విషయాలన్నీ మనం చెప్పడం ద్వారా వాళ్ళని కూడా సైంటిఫిక్ హ్యూమన్ బీయింగ్స్గా తయారు చేసినప్పుడు ఇలాంటి వాటన్నిటికీ పరిష్కారాలు దొరికితే మనం మంచి మానవుల్ని, ఒక మంచి సమాజాన్ని తయారు చేయగలుగుతాం, వైజ్ఞానిక సమాజాన్ని. సో ఆ క్రమంలో మీరు అందరూ వైజ్ఞానికంగా ఆలోచించాలని, ఆ రేషనల్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హరిరావు గారికి, వీడికి రావడానికి నిరంతరం ఫాలో చేసిన నంద గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.